కలిసి ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఎంత బ్లాక్ మెయిల్ గా కూడా మాకు మర్డర్ కాల్స్ కూడా వచ్చినాయి. మీళ్ళ మర్డర్ చేపిస్తాం అది అని చెప్పేసి కాల్స్ వచ్చినా కానీ మేము ఏ విషయంలో కూడా భయపడకుండా ఇప్పటి వారికి సనాతన ధర్మం అని అంటే సనాతన ధర్మం కట్టు మన బొట్టుకు మన విలువకు ఒక ఆడపిల్లల ఆత్మకి మన అమ్మవార్లకి మన పూజలకి మారు పేరు మన సనాతన ధర్మం. న్యాయానికి ధర్మానికి ఎంత ఉందో మన సనాతన ధర్మానికి కూడా అంత విలువ ఉంది. అలాంటిది సనాతన ధర్మం కాపాడుకుంటున్నా ఒక ఆడవాళ్ళ ఇజ్జతి నేను కాపాడుతున్నా అని చెప్పి ఈ రోజున ఒక అఘోరి మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలని మోసం చేసి చోళల్లో పూలు పెట్టేస్తుంది. నేను అఘోరిని ఒక ఆడపిల్లని అనుకుంటా తిరుక్కుంటూ ఒక ట్రాన్స్జెండర్ అని ప్రూఫ్ అయిన తర్వాత ఇన్ని రోజులకి కావాలని చెప్పేసి ఒక ప్రేమ ఆయన నడిపించాడు. అది బయట పెట్టాం. ఆయన విషయాలు ఎన్ని బయట పెట్టినా కానీ ఇంతవరకు ఎవరు నమ్మలేదు. కానీ దేవుడు అనేవాడు ఉండి ఏ గోతులు తీసుకున్న వాళ్ళని అలానే పడేస్తారంటారు చూసావా. శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ అఘోరి ఇవాళ ఒక ప్రేమ ఆయన నడిపించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేను అప్పటి నుంచి చెప్తున్నది ఏంటంటే మాత్రము ఈ అఘోరి డూప్లికేట్ నాన్న ఇలా నమ్మొద్దు చెయ్యొద్దు, ఇలాంటి వాళ్ళ వల్ల మన ఇజ్జతులు పోతున్నాయి, మన కట్టు మన బొట్టుకి ఇజ్జత్ పోతుందని అంటే వాడిని పట్టుకొని ఇలా ఎంతమంది అన్నారో. మళ్ళీ గురువు అంటే తల్లితో సమానం. అమ్మ అన్న వాడికి ఇలా తల్లి పిల్లని చేసుకొని ఇలా పెళ్లి చేసుకొని 10 మంది కూడా ఇజ్జత్ తీసేస్తాడు. అంటే సనాతన ధర్మం అంటే అదేనా నాన్న? మన అందరికి నేర్పించింది అదేనా? రేపు పొద్దుగాల మనం విలువ ఇచ్చిన వాళ్ళకు ఒక తల్లి స్థానం ఇచ్చే వాళ్ళతో సంసారం చేయమని పెళ్లిళ్ళు చేసుకోమని చెప్తున్నా. రేపు సమాజం తెలుస్తూనే ఉంటుంది. ఒకప్పుడు అన్నాడు మా తల్లి తండ్రి చనిపోయాక వాళ్ళ శివాల మీద కూర్చొని పూజ చేస్తాను. ఈయన మ్యారేజ్ చేసుకోక ముందు ఒక రోజు ముందు 2 రోజుల ముందే ఒక న్యూస్ బయటకు వచ్చింది, కడుతున్నామని ఒక అమ్మాయిని చంపేశారని. ఆ రోజు మళ్ళీ ఎవరు రాలేరు. మళ్ళీ వీడు అన్నాడు కదా చనిపోయిన తర్వాత మీద కూర్చొని ఒక ఆమెను చంపి వాడు మీద డాన్స్ చేస్తున్న వీడియోస్ మన వైరల్ అయ్యాయి. మళ్ళీ ఇది నేర్పించిన మాటకే కదా ఇవ్వాలని. ఇవాళ ఒక గురుతో పెళ్లి చేసుకొని గురువే మొగడ ఇయ్యాలని రాజ్యం ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి మనం తెలియజేసింది ఏంటంటే మాత్రం సనాతన ధర్మం అంటే ఇది. కాపాడుకున్న మన సనాతన ధర్మం విలువ ఇది. రేపన్నాడు తల్లిని పిల్ల చేసుకోవచ్చు, పిల్లని తల్లి చేసుకోవచ్చు, పెళ్లి అన్నని తమ్ముడు చేసుకోవచ్చు, తమ్ముని అన్న చేసుకోవచ్చు, అక్క చెల్లెలతోని సంసారం జరిపియాలని చెప్పేసి ఈరోజు చెప్తుంది. అంటే కన్న తండ్రి కూడా పెళ్లి చేసుకునే రోజులు వచ్చినాయి. మన బ్రహ్మంగారు చెప్పారు కాలజ్ఞానంలో ఎప్పటికైనా సరే గాని కులమతాలు భేదాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటారు. మళ్ళీ ఒక ఆడిది పెళ్లిళ్ళు చేసుకుంటాడు. ఒక పురుషుడు పోయి ఒక స్త్రీ అవుతాడు. అంటే మా ట్రాన్స్జెండర్ పురుషుల మీద మేము స్త్రీలమే. ఇలాంటి బ్రహ్మంగారు చెప్పారు కదా. ఈ రోజు కూడా వాయి వరుస తప్పి తల్లి పిల్ల పెళ్లి చేసుకుంటారు అన్నారు. ఇక తల్లి పిల్లనే అయింది ఇలా పెళ్లి. ఒక గురువు అంటే కన్న తల్లితో సమానం. ఇలా పెళ్లిళ్ళు చేసుకొని 10 మంది 3 ఇజ్జత్ ఇస్తున్నామా. ఇలాంటి సనాతన ధర్మం మనకుంది. ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవద్దన్న వీడియో కూడా నా దగ్గర ఉంది. నేను రాత్రి అఘోరి చెప్పింది. మళ్ళీ ఈ రోజు పెళ్లి చేసుకోకూడదు సనాతన ధర్మంలో అది మంచిది కాదని మాట్లాడింది. సరే లెస్బియన్స్ అని అంటున్నారు కదా. లెస్బియన్స్ అని అంటే గురించి మాట్లాడుకుంటే ఓకే గానీ లెస్బియన్ కాదు కదా, ఒక లేడీ కాదు కదా, ఒక ట్రాన్స్ కదా. ట్రాన్స్ ఒక అమ్మాయిని చేసుకుంటే ఇప్పుడు మా బతుకుకి ఇలా నిజంగా చెప్తున్నాను, ఇలా మేము చావాలన్నా బతకాలన్న క్రిటికల్ పొజిషన్లు ఉన్నాం. మనల్ని ఇలా పొద్దుగాల మేము పోతే అయ్యో ట్రాన్సే కదా గోరి ఒక అమ్మాయిని పెళ్లి అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కదా. ఇప్పటి వరకు మీకు ఇచ్చే విలువ కూడా ఇలా పొద్దుగాలు వేస్తే 10 మంది నా కాలు మొక్కుతారేమో కానీ ఇలా మనము మాట్లాడదామన్నా ఆ విషయం టాపిక్ ఏది వస్తలేదు బయట. ప్రతి ఒక్కరు అంటారు ఒక ట్రాన్స్ కూడా ఒక అమ్మాయిని చేసుకుంటారు కదా, అంటే మీరు కూడా అట్లుంటారు కానీ నాన్న అఘోరి మాత్రము ట్రాన్స్జెండర్ కాదు. అఘోరి మాత్రము ఒకప్పుడు శ్రీనివాస్ గా ఉన్నప్పుడు ఇట్లనే ఎన్నో పూజ చేయనికి పోతే ఆడొక లేడీతో మిస్బిహేవ్ చేస్తే కాల్చారంట. కాల్చినందుకు ఆడ సెప్టిక్ అయిపోయి అది ఉబ్బిపోయిన తర్వాత ఒక ట్రాన్స్ ఒక ఆమెని పరిచయం చేసుకొని బయటికి వెళ్ళి సిజేరింగ్ చేయించుకొని వచ్చిందంట. దాని గురించి వాడు సిజేరింగ్ చేయించుకోవడం జరిగింది. మనకి రీసెంట్ గా తెలిసింది విషయము. తర్వాత ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుని ఒక ఆడపిల్లని మీరు ఏదో స్టోరీ చెప్తున్నారు. అవును క్లారిటీగా తెలియాలి. అంటే అఘోరి శ్రీనివాస్ గా ఉన్నప్పుడు అఘోరాగా ఉన్నప్పుడు అమ్మ ఏదో పూజ చేయడానికి పోతే ఆడ అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసిండు. అప్పటికే అఘోర అవతారం కాకముందే ఎత్తిన తర్వాతనే ఇట్లా ఎన్నో పోతే ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసిండంట. పూజా కార్యక్రమంలో మిస్బిహేవ్ చేస్తే దాంట్లో ఊరోళ్ళందరు కలిసి కాల్చిరంట.
కాలుస్తే ఆడ ప్రైవేట్ పార్ట్ దగ్గర ప్రైవేట్ పార్ట్ దగ్గర కాల్చారంట. కాల్చినప్పుడు అది సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయిపోయి అది పని చేయకుండా కడుపు ఇట్లా తుబ్బిపోతే ఒక ట్రాన్స్జెండర్ సహాయం తీసుకొని సిజరింగ్ అని చేయించుకుండు. తర్వాత ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుండు. తర్వాత లేడీ అగోరి అని చెప్పేసి తిరిగిండు. ఇంప్లాంట్ సర్జరీ కాకముందు కూడా ఒత్తుగా రుద్రాక్షలు వేసుకుని దిగిన ఫొటోస్ మన దగ్గర వైరల్ అయినాయి. అప్పుడు మన ఆ రోజు ఉన్న సనాతన ధర్మం కాపాడినోడు ఈ రోజు ఆడపిల్లల గురించి ఎట్లా సనాతన ధర్మం కాపాడుతుంది. ఇలా సనాతన ధర్మం అంటే మనకి ఇజ్జత్ పోతుంది. అలా సనాతన ధర్మం కాపాడే మన విలువ పోయింది. ఇవాళ చూడండి మనం ఇంత చేస్తున్నాము. నేను స్టార్టింగ్ నుంచి కూడా కొట్లాడుతున్నా అగోరా డూప్లికేట్, గవర్నమెంట్ చర్య చేసుకోవాలి, గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఇవాళ గవర్నమెంట్ ఎటుపోయిందో నాకు సమాధానం ఇవ్వండి నాన్న. మన గవర్నమెంట్ కి నేను సెల్యూట్ కొట్టాలి. ఇంతవరకు ఏదైనా సరే కానీ మన గవర్నమెంట్ పట్టించుకొని ప్రతి ఒక్కదానికి చేస్తుంది కదా. మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు జైలు వేస్తలేరు? ఇవాళ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయింది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే అఘోరి కూడా అప్పట్లో ఓకే, మీరు అఘోరి కావచ్చు, అఘోరా కావచ్చు, మేము మీకు రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే హైందవ ధర్మం మీద అదే కదా నాన్న, ధర్మం పైన మాకు గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి ఓకే అని చెప్పేసి. కానీ వస్త్రాలు ధరించకుండా ఇష్టాసారంగా అట్లా పోవడం, ఒకసారి నా ఫోన్ ఇవ్వండి, ప్రతి దారిలో కూడా గొడవ పెట్టుకోవడం, టోల్ గేట్ దగ్గర గానీ పోలీసులతో గానీ, అక్కడ ఆమెను చూడడానికి ఆశీర్వాదం తీసుకోవడానికి. ఇప్పటిదాకా నేను ఒక వీడియో చూసా, ఆ గోరి ఇట్లా ఒక ఆయన వేరే టైం ఇట్లా అందరు కూర్చొని ట్రాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో, కానీ ఇట్లా చేయలేరు, ఒక ట్రాన్స్ కమ్యూనిటీ కాదని చెప్పేసి కూడా వీడియో వైరల్ అవుతుంది. నేను ఇప్పుడే చూసాను అది. మళ్ళీ వాళ్ళు ఇలా స్పందించి అలా చేస్తున్నారు కదా. మళ్ళీ నిన్న మొన్న మళ్ళీ మాట్లాడలేరు వాళ్ళు కూడా. రాత్రి మేము నిన్న మొత్తం ఇంటర్వ్యూలు ఇచ్చినందుకు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నారు ఇట్లా అట్లా అని చెప్పేసి. మళ్ళీ నిన్న మొన్న ఎవరు కూడా మాట్లాడలేరు మా దగ్గర. వ్యక్తి వాళ్ళుగా హాస్పిటల్ ద్వారా తొలగించుకున్నటువంటి కిన్నెర అంటారు వాళ్ళని. వాస్తవానికి ఈ క్రియ చేసుకున్నటువంటి కిన్నెరకు సంబంధించినటువంటి వాళ్ళు. కిన్నెర అఖాడ ఏదైతే ఉందో చాలా మంది చూస్తున్నాం మనం. కిన్నెర అఖాడ వాళ్ళు కూడా కిన్నెరలు ఈ అఖాడలలో ఉంటే చీర జాకెట్ కట్టుకొని వాళ్ళ సంప్రదాయాన్ని గౌరవ మర్యాదలతో ఆచరిస్తున్నటువంటి విధానము కిన్నెర అఘోరా అఖాడకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఉత్తర భారతం. రెండవది అఘోరాల విషయానికి వచ్చినట్లయితే అఘోరాలు సాధ్యమైనంత వరకు దిగంబరులుగా తిరగరు. వాళ్ళు అవసరం నిమిత్తం శ్మశానాలలో, అది ప్రయాగ, మరి నేపాల్లో ఉన్నటువంటి కాఠ్మాండు, రెండవది ప్రయాగరాజ్ లో ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ దూరంలో శ్మశాన వాటికల్లో వాళ్ళు అఘోర సాధనలు చేసుకుంటూ నల్ల బట్టలు ధారణ చేస్తూ ఉంటారు. పైన అంగాన్ని హాస్పిటల్ ద్వారా తొలగించుకున్నటువంటి వాస్తవానికి చూడండి ఇలాంటివి ఇవాళ మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ నిన్న మళ్ళీ రాలేవు. మళ్ళీ అంటే నిన్న మొత్తం పోయి కొట్లాడి చేసినందుకు ఇవాళ ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. మళ్ళీ ఇన్ని రోజులు మళ్ళీ వర్జినల్ అన్న వాళ్ళు ఇవాళ ఎటుపోయారు. అంటే ఇన్ని రోజులు వీళ్ళు కూడా బయటికి రాకపోవడం, అంటే ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇన్ని రోజులు భయపడి తనకు భయపడి భయపడ్డారంట. ఎవిడెన్స్ కూడా లేదు కదా క్లారిటీగా. ఎవిడెన్స్ కాదు కానీ నేను ఒక మాట చెప్తాను. ఇంతవరకు అయితే అఘోరి గురించి ఎన్నైతే ఇంటర్వ్యూస్ అయినాయో ప్రతి ఒక్కటి చూడండి. ఇవాళ ఒక టాపిక్ దాని గురించి వైరల్ అవుతుంది, ఆ టాపిక్ డైవర్ట్ చేయాలంటే తెల్లారి వారికి ఏదైనా ఒకటి చేసుకుంటుండే వాడు. ఒకసారి మేము అందరం కలిసి కొట్లాడిన రోజు, అదే రోజు నైట్ కొట్లాట పెట్టుకొని అది వీడియో కాల్స్ చేసుకుంటా, అది చేసుకుంటే ఇది చేసుకుంటే మనకు కొట్లాడిన తర్వాత ఆ రోజు వెమ్లవాడకు పోయి పెట్రోల్ పోసుకున్నాడు. మీకు భయపడా చనిపోతాను నేను అది ఇది అని చెప్పేసి ఆ రోజు పోసుకున్నాడు. పోలీసు వాళ్ళు తీసుకొని నేను చచ్చిపోతా చేస్తా అది. సరే చచ్చిపోయేటోడు ఉంటే వీడు నా వేసిన కొడుకు, నా కొడుకు మళ్ళీ వేసిన కొడుకు నేను ఈ టైం వారికి వస్తా ఆడ చనిపోతా అని ఎవరైనా చెప్పి చేస్తారా నా కొడక? ఆ రోజు కూడా మొత్తం 2 రాష్ట్రాల ప్రజల్ని నువ్వు ఒక్క దగ్గర చేస్తావు, ఆ రోజు నేను చచ్చిపోతా అని మీడియా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఆ రోజు మాట్లాడారు. ఆత్మహత్య చేసుకుంటా ఇలాంటి టాపిక్ డైవర్ట్ చేసుకుంటా, నువ్వు హల్చల్ వీడియోస్ చేసుకుంటా, ఇంకెంత చేస్తావు? ఈ రోజు ఒక ఆడపిల్ల గురించి ప్రతి ఒక్కరు కొట్లాడడం జరుగుతుంది. నువ్వు డూప్లికేట్ అని ప్రతి ఒక్క 2 రాష్ట్రాల ప్రజలకు తెలిసిపోయింది. ఈ రోజు మేము ఇన్ని రోజులు కొట్లాడినందుకైతే మాత్రం ఏదో ఒక రోజు మాకు దేవుడు చూస్తాడని చెప్పేసి ఈ రోజు అనుకున్నాం. కదమ్మా, మీరు ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారు? ఇప్పుడు తను అఘోరి అయితే కాదు. అఘోరి కాదు నాన్న. ఇప్పుడు అఘోరి అవతారం ఎత్తింది, అదొక ఫేక్ అఘోరి అని తెలిసిపోయింది. ఇప్పుడు ట్రాన్స్జెండర్
ఒక ట్రాన్స్జెండర్ గా ఉండి ఒక అమ్మాయిని, ఒక వర్షిని ఒక అమ్మాయిని లవ్ పొరుచుకుని ఆ విధంగా చేయడం, పెళ్లి చేసుకోవడం. ఇన్ని రోజులు అఘోరి కాదు అని నేను కొట్లాడాను, ఈ రోజు నుంచి అఘోరి కాదని ఇడిచిపెట్టేశారు. కానీ నేను ఇప్పటికైనా చెప్తున్నా, నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నందుకు పైన షర్ట్ వేసుకొని బతికినవా సరే ఓకే, అఘోరి మొత్తం డ్రెస్సింగ్ తీసేసి. లేదనుకో నా కొడక, నిన్ను మాత్రం నువ్వు ట్రాన్స్ అని చెప్పి అదే చీరలు కట్టుకొని ఉన్నావు అనుకో, నిన్ను మాత్రమైతే ఊకోం మేము. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు అయితే ఎంతమంది అవుతుంటారు, ఆ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఒక్కటైపోతుంది ఇక ఇప్పటి నుంచి. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, ఒక హిందూ కమిటీలు, రాత్రి ఒక ఆయన హిందూ కమ్యూనిటీ ఆయన కూడా మాట్లాడి. మీరు చెప్పిన విధానం చూస్తుంటే అతను ట్రాన్స్జెండర్ కాదు అనేది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. కాదు కదా నాన్న, ట్రాన్స్జెండర్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నాను అన్న, నేను ఒక ట్రాన్స్జెండర్ ని, నేను బాయ్ గా పుట్టినా కానీ నా లోపల హార్మోన్స్ ఆఫ్ లేడీ ఉన్నాయి కాబట్టి నాకు ఒక లేడీ మీద నాకు ప్రేమ ఉండదు. ఆడొక బాయ్ కాబట్టి ఇంట్రల్ వన్ పార్ట్స్ ఏమంటే ఎఫెక్ట్ అయినందుకు సిజేరియన్ చెప్పించు, వాని బుద్ధులని మగ బుద్ధిలో ఉంటాయి. అందుకనే ఈ రోజు మగవాని పెళ్లి చేసుకోకుండా ఆడపిల్లని పెళ్లి కూడా బయటకు వచ్చింది కదా, ఎవరి మీద పడి. ఇప్పుడు పాప అయితే ఎవరైతున్నారో వాళ్ళ అన్నయ్యనంట, ఆయన మీద పడి బోరడం. ఒక సిజేరింగ్ చేయించుకున్న తర్వాత ఒక బ్లడ్ ఆఫ్ హార్మోన్ చేంజ్ గానికి లేడానికి 4-5 years అవుతుంది. 4-5 years కావడానికి కూడా హార్మోన్స్ ఆఫ్ చేంజింగ్ కూడా చాలా ప్రాసెస్ పడుతుంది. మళ్ళీ ఇప్పటి వరకు నేను చెప్తుంది ఏంటంటే మాత్రం డూప్లికేట్ అని చెప్పాను, ఇప్పటికైనా చెప్తున్నాను, వాడిని నమ్మకండి. అలాంటి వాళ్ళ వల్ల మన ఇజ్జతులు పోతున్నాయి, అలా మన మానం